వార్తలు వాస్తవాలు ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిఎల్ శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. 28 నుంచి ప్రజాపాలన అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు అప్లికేషన్లలో ఎటువంటి అంశాలు ఉండే అవకాశం ఉంది? మరి రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో చాలా కుటుంబాలకు రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని స్పష్టత లేదు. ఎందుకంటే రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పు కానీ, లేకపోతే కుటుంబాలు పెళ్ళిళ్ళు అయిపోయాక వేరుపడ్డాక ఆ రేషన్ కార్డుల నుంచి వాళ్ళ తొలగింపు కానీ, ఇవంతా ఆ ప్రాసెస్ అంతా ఏం జరగలేదు. దాంతోపాటుగా చాలామందికి రేషన్ కార్డ్స్ కూడా లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డే ప్రామాణికం అంటే ఇదంతా ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ ఎట్లా వీటిని ముందుకు తీసుకెళ్తారు, ఈ సమస్యలను ఎట్లా పరిష్కారం అవుతాయని దానిపైన కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రజాపాలన అప్లికేషన్లో ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. సో వాటన్నింటినీ ఒక స్పష్టత ఇచ్చి దీనిపైన ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. పిఎల్ శ్రీనివాస్ గారు, సో రేషన్ కార్డు లేని వాళ్ళ దరఖాస్తులు ఎట్లా, ఇందాక నేను ప్రస్తావించినట్టుగా చాలామందికి రేషన్ కార్డ్స్ ఉంటాయి, తర్వాత పిల్లలు వాళ్ళ దాంట్లో పేర్లు దాంట్లో చేర్చడం కానీ, తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన కుటుంబాలు వేరుపడ్డ తర్వాత ఆ రేషన్ కార్డు అంతా ఒకటే ఉంది. సో వాళ్ళ నుంచి దాన్ని తొలగింపు చేసి కొత్త రేషన్ కార్డు ప్రక్రియ మొత్తం జరగలే కాబట్టి ఎట్లా 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అనేది, ఆ ప్రొసీజర్ ఎట్లా అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఇప్పుడు పోలింగ్ సమయంలో, ఎలక్షన్ సమయంలో వీళ్ళందరూ కూడా 6 గ్యారెంటీలు పక్కా మేము 7th రోజు డిక్లేర్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళకు ఒక ప్లానింగ్ లేదు, ఒక సిస్టమ్ ప్లానింగ్, లేకపోతే ఒక అజెండా ఆ విధంగా లేకుండా ముఖ్యమంత్రి ఒక విధంగా, లేకపోతే కన్సర్న్ మంత్రులు ఒక విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే అసలు నిజంగా వీళ్ళు చెప్పినటువంటి గ్యారెంటీలపై ఏమైనా అవగాహన ఉందా? ఈరోజు 12 సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డ్స్ ఇవ్వండి, అందులో కూడా చాలామందికి రేషన్ కార్డ్స్ తెల్ల కార్డులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో తెల్ల కార్డే కాకుండా వేరే కార్డు ఉన్నటువంటి కార్డు కూడా, ఎల్లో కార్డు ఉన్నటువంటి వాళ్ళే కానివ్వండి, ఇంకా వేరే ఇతర కార్డు ఉన్నటువంటి వారే కానివ్వండి, వాళ్ళు ఎంతోమంది పేద వర్గాల వారు ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది. వీళ్ళు అప్లికేషన్స్ తీసుకొని అప్లికేషన్స్లో ఈ 6 గ్యారెంటీలు ఏవో చూస్తాము, దాంట్లో ఇంతమందికి ఎట్లా ఇయ్యాలనో చూస్తాము అంటే దీనికి అర్థం ఏంటంటే వీళ్ళు అసలు నిజంగా ఈ గ్యారెంటీల గురించి వీళ్ళు ఒక అవగాహనకు వచ్చారా లేదా అనే అనుమానం కూడా కలుస్తుంది. ప్రజలందరూ కూడా ఈ రోజు అయోమయంలో పడిపోయారు. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలే కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు 412 హామీలు ఉన్నాయి. ఆ హామీలు ఏ విధంగా చేస్తారు? ఈరోజు బస్సు విషయంలో తీసుకున్నాం, మహిళల గురించి ఎగ్జాంపుల్. మహిళల గురించి బస్సుల విషయం తీసుకుంటే నిజంగా చెప్పాలంటే బస్సులే లేవు, బస్సులు కరువైపోయాయి. ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఈ ఆటోలలో వెళ్ళేటువంటి మహిళలు కూడా ఈరోజు బస్సులలో వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఉచితంగా చెప్పారు కాబట్టి, ప్రభుత్వం పథకం అది అందరికీ అవసరం కాబట్టి వెళ్ళడం జరుగుతూ ఉంది. చెప్పినప్పుడు ఎలక్షన్లు చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా ఓటేశారు, నమ్మకంతో ఓటేసినప్పుడు వాళ్ళు బస్సులో వెళ్ళేటువంటి అవసరం వాళ్ళకు ఉంటుంది. వెళ్ళినప్పుడు ఈరోజు బస్సులు లేవు. ఇప్పుడు బస్సులు ఆర్డర్ ఇచ్చాము, 200 బస్సులు వస్తున్నాయి అంటారు. ఆ బస్సులు ఎప్పుడు వస్తాయి? ఈ ప్రయాణం ఎప్పుడు జరుగుతూ ఉంది? 7వ తారీఖు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు బస్సులు లేవన్న దాని మీదనే అర్థమైపోయింది ఈరోజు మహిళలు ఏ విధంగా బస్సులలో వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చింది. అదే కాకుండా ఈరోజు ఒక స్కీమ్ అండి, ఇప్పుడు ఒక స్కీమ్ తయారు చేసినప్పుడు ఇతరులకు కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు ఉండేటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, మాకు అసలు ఇబ్బంది అవుతుంది, మాకు ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది అవుతుంది, మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి ఇబ్బంది అవుతుంది, మా ఆటోలో ఎవరు ఎక్కటం లేదు అని చెప్తున్నారు. ఇటు ఆటోలో ఎక్కటం లేదు, అటు బస్సు దొరకటం లేదు. అందులో అయోమయంలో మహిళలందరూ కూడా ఈరోజు ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నారు, నిన్న చూశాను నేను వార్తల్లో, మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు 200 బస్సులు రాబోతున్నాయని చెప్పేసి. అరే రాబోతున్నాయి అనేది వేరే, మీరు ఇన్ని పథకాలు తీసుకొని ఈరోజు 6 పథకాలు, మహిళా లక్ష్మి అని, రైతు బంధు అని చెప్పి, గృహజ్యోతి అని చెప్పి, ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి, యువ వికాస్ అని చెప్పి ఇవన్నీ కూడా పెట్టేసి 6 పథకాలు పెట్టిన తర్వాత ఈ 2 పథకాలకు అయోమయంలో ఉన్నారు. ఈరోజు మీరు అసెంబ్లీలో చూశారు, అసెంబ్లీలో ఏంది వైట్ పేపర్ అని బడ్జెట్ మీద మాట్లాడడం జరుగుతాం. అరే బడ్జెట్ కాదండి, మీరు ఎన్నుకున్నప్పుడు ఆ తర్వాత ఎన్నుకోకముందు మీరు పోల్ ప్రామిసెస్ ఏం చేశారు, ఆ తర్వాత ఈరోజు గత ప్రభుత్వాన్ని బదలాం చేయడంలో అది తప్పు. ఆ రోజు 3 కోట్లు ఉంటే ఈరోజు 6,000 కోట్లు అని చెప్పడం జరుగుతుంది. అది కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కేటీఆర్ గారు ఇవ్వడం చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఈరోజు మనం ఆస్తులు ఎంత పెంచామో, అసలు మనకు నిజంగా ఎంత ఉంది, ఈ విధంగా వీళ్ళు ఏ విధంగా అబద్ధాలు మాట్లాడారు అవన్నీ కూడా చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు.
మేము తప్పు చేశామా అని ఒక ఆలోచనలు వచ్చేసారు. కానీ ఇప్పుడు ఏం చేయలేము కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నటువంటి పార్టీ అన్నప్పుడు ఆ పార్టీ ఎన్నుకున్న 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా న్యాయంగా, ధర్మంగా, నిజంగా మేము ఈ వాగ్దానాలు చేశామే, ఆ వాగ్దానం మనకు నిలుపుకోవాలి, ప్రజలను కాపాడాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేసి ఇప్పటికైనా వాళ్ళకి టైం ఉంది. 100 రోజులు అని చెప్పారు, ఇప్పటికైనా టైం ఉంది. ఆ 100 రోజులలో కంప్లీట్ చేస్తే తప్పకుండా ఇది ఉంటుంది. లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి తొందరలోనే, పార్లమెంట్ ఎలక్షన్లు తొందరలోనే ఉన్నాయి. ఆ పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్తారు. ప్రజలందరూ కూడా ఒక అవగాహనకు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు 5 ఏళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఏం చేయలేము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మంచిగా నడిపించండి. కానీ మీరు ఈ 100 రోజులలో చేయకపోతే 100 రోజుల తర్వాత మీకు గుణపాఠం చెప్తారు. పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు దాని గురించి. రైట్ జంగయ్య యాదవ్ గారు, ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలకు డెఫినెట్గా ఒక క్రైటీరియా అనేది అనుకుంటారు. ఆ క్రైటీరియా ఇప్పుడు రేషన్ కార్డు అనుకుంటుంది. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ దీంట్లో ఈ రేషన్ కార్డుల లెక్క తేలాల్సిన విషయంలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరు, నిజమైన లబ్ధిదారులు ఎవరు, తీసేయాల్సిన రేషన్ కార్డ్స్ ఉన్నాయా, లేదంటే కొత్తగా అప్లికేషన్ పెట్టిన రేషన్ కార్డులు ఏమైనా ఇవ్వాలా, ఇదంతా కూడా ఎంత పెద్ద ఒక ప్రాసెస్, ప్రహసనం, ఇది ఎట్లా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో నెలకొన్నటువంటి గందరగోళానికి ఎట్లా తెరదించాలి గవర్నమెంట్. ప్రభుత్వాన్ని మనం మొదటగా డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి దాదాపు అందరూ 6 గ్యారంటీలే అంటున్నారు. కానీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 412 హామీలు ఇచ్చినప్పటికీ కూడా అందులో 2 మొట్టమొదటగా ప్రారంభించడం, దాంట్లోనే సక్సెస్ కాకపోతే మిగతా పథకాలు కానీ మిగతా హామీల మీద ఏ విధంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ప్రజల్లో ఒక ఆలోచన స్టార్ట్ అయింది. 2 గ్యారెంటీలో ఒక్కొక్క అంశం ప్రారంభించారు. 2 గ్యారెంటీలు ఇవ్వదు కాదు. ఎస్, 2 గ్యారెంటీలో మొదట శ్రీకారం చుట్టారు. కానీ శ్రీకారం చుట్టింది, ముగింపు ఎక్కడ దాకా వస్తుంది అంటే శ్రీకారంలోనే హంసపాదం మొదటి అడుగే హంసపాదం పడితే ఎట్లా అని చెప్పేసి జనాల్లో ఒక అయోమయం ఏర్పడిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక పాత సామెత చెప్పాలంటే పతివ్రత పాయసం చేస్తే సాయంత్రం దాకా చల్లారలేదంట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా అంత జెన్యూన్గా ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. రేషన్ కార్డులు మీరు ఏదైతే అంటున్నారో దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి 10 లక్షల రేషన్ కార్డులకు అప్లికేషన్స్ అదే విధంగా ఉన్నాయి. ముందు వాటి సంగతి ఏంది? కొత్తగా మీరు అన్నట్టు కుటుంబంలో జాయిన్ కానిటువంటి వారు ఏర్పడిన తర్వాత, పెళ్లిళ్ళు అయిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వారి పిల్లలు అయిన తర్వాత అందులో యాడింగ్ ఇంకా ఇంతవరకు రాలేదు. 2 లక్షల వెయిటింగ్ ఇంకా నడుస్తుంది. అంటే దాదాపు 10 సంవత్సరాలు ఉన్నటువంటి 10 లక్షల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాటి మీద ఒక క్లారిటీ లేదు మనం చూసుకున్నట్లయితే. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ మనం రేషన్ కార్డుగా వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు అని చెప్పి మనం డివైడ్ చేసుకుంటే వైట్ రేషన్ కార్డే దీనికి ఆధారమా, లేకపోతే పింక్ రేషన్ కార్డు కూడా అందులో యాడ్ చేయొచ్చా, ఎలాంటి క్లారిటీ లేకుండా ఏదో నోటికి వచ్చింది కదా హామీలు, తెల్ల కార్డే గ్యారెంటీ అయి ఉంటుంది అంటే అక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు వాళ్ళు. అంటే ఇప్పుడు పింక్ రేషన్ కార్డు కూడా ఇప్పుడాక పెద్దలు చెప్పారు, ఎంతో మంది అగ్రవర్ణాలు కూడా పింక్ రేషన్ కార్డు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొందరికి రేషన్ కార్డు ఇవ్వకుండా పింక్ రేషన్ కార్డు చేశారు, కానీ దాంట్లో ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో ఇలాంటివి చాలా సమస్యలు పెట్టుకొని కూడా ఎలక్షన్ టైంలో కదా ఏదో హామీలు ఇచ్చేద్దాము, సరే వచ్చేది లేదు సచ్చేది లేదు తర్వాత చూసుకుందాం వచ్చినప్పుడు అని చెప్పేసి ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో గెలిచినాక దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ముందు ఉండాలి. కానీ ప్లానింగ్ లేకుండా ఏదో ముందుకు వచ్చిన తర్వాత బావిలో దూకిన తర్వాత ఈత నేర్చుకుందామంటే మునిగిపోవడం తప్ప అంతకు మించి ఇంకొక సమస్య కాదు ఇక్కడ. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు హామీలు ఇచ్చింది తప్ప ఆలోచన విధానం లేకుండా చేసింది. ఆచరణ సాధ్యం కానీ హామీలని ముందలబెట్టి ప్రజల్లో లబ్ధి పొందింది. కానీ నిజంగా వాటిని అమలు చేయడానికి ఎంత బడ్జెట్ ఉంది, నిజంగా కూడా రాష్ట్ర బడ్జెట్ తెలియకుండా మీరు హామీలు ఇవ్వడం జరిగిందా? ఈరోజు మీరు నిజంగా రాష్ట్ర బడ్జెట్ తెలిసి ఉండుంటే హామీలు ఇచ్చేవారు కాదా? అధికారం మీరు చేజిక్కించుకోవడానికే అబద్ధపు హామీలు ఇచ్చారా అని చెప్పేసి ప్రజల్లో ఒక నిస్సందేహంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అంటే ఒక ఆలోచన విధానం లేనటువంటి, ఒక ప్లానింగ్ లేనటువంటి వారి హామీని మేము ఈరోజు ఎలక్షన్లో వేసి ఇలా పదవిలో కూర్చోబెట్టాము అంటే ఆచరణ సాధ్యం కానివి ఇచ్చిరని వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు 6 గ్యారెంటీలు చేయాలి 100 రోజుల్లో అంటే ఇప్పటికి దాదాపు 20 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఎలాంటి స్పష్టత లేదు కనుక ఒక రేషన్ కార్డు విషయంలోనే హామీలకు ఇదే ఒక ఆధారం అని చెప్తున్నారు. అంటే అమలు ఆలోచనకే ప్రజాపాలన అనేది మీరు అన్నట్టు దాంట్లోనే స్పష్టత కావాలి. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా అని చెప్పేసి ప్రజాపాలన తీసుకుంటున్నారు అప్లికేషన్స్. అంటే 8 రోజుల కాల వ్యవధి, డిసెంబర్ 31, జనవరి 1 ఈ 2 రోజులు గవర్నమెంట్ హాలిడేస్ అయినప్పటికీ కూడా మిగిలిన 6 రోజులు మాత్రం పని దినాలు పెట్టేసి ఇవ్వండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో వారికి తక్కువ గడువు ఇచ్చేసి ముందు చేయమంటే ఈ గడువును కూడా ఇంకా పెంచితే బాగుంటుంది అని చెప్పేసి కూడా మనం
చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామాల్లో ఒక్కొక్కసారి వారం రోజుల్లోపు చేయాలంటే ఈ యొక్క వ్యవస్థ సరిపోతుందా అంటే ఇక ప్లానింగ్ లేకుండా ఏదో నోటికొచ్చింది మాట్లాడదాము, ఏదో చెప్పేద్దాం, చేసేద్దాము, చేతులు దులిపేసుకుందాము అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ నెరవేర్చే ఆలోచన ఉన్నట్లయితే ఒక శిక్షణగా, ఒక డిసిప్లిన్గా మెయింటైన్ చేసి సక్సెస్ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు మీ మీద ఎన్నో ఆశలతోని, ఎన్నో కోట్లాది మంది ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి అధికారం అప్పయిపారు. వారి ఆశలను బొమ్ము చేయకుండా, మీరు నిరాశపరచకుండా వారి యొక్క ఆలోచన విధానాన్ని సక్సెస్ చేసినట్లయితే, ప్రజలకు మంచి చేసినట్లయితే భవిష్యత్తులో కూడా మీకు కోరుకున్నటువంటి సందర్భాన్ని, కోరుకున్న డాక్టర్ కోరుకున్నది అదే, రోగి ఇచ్చింది అదే అన్నట్టు, రోగి ఇచ్చింది అదే, డాక్టర్ కోరుకున్నది అని పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అంటే రోగి ఏదైతే ఇంజెక్షన్ ఇవ్వమంటే డాక్టర్ ఇంజెక్షనే ఇస్తేనే వాళ్ళకి సాటిస్ఫై అవుతుంది. కానీ ప్రజలు మిమ్మల్ని ఆశించింది మాకేదో బాగు జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్ళు ఆశించారు కనుక మీరు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట మీరు చాలా ఇంటర్వ్యూలలో చూసి ఉంటారు. ప్రజలు మా చేత మోసపోవాలని కోరుకుంటున్నారు కనుకనే మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పేసి కూడా ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పడం జరిగింది. అంటే మీరు దాన్నే మార్క్గా తీసుకుంటున్నారా అని చెప్పేసి మనము చెప్పొచ్చు. కావున రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వారి మంత్రివర్గం గారు కానివ్వండి, ఒక సానుకూల దృక్పథంతో ప్రజలకు బాగు చేయాలని ఒక ఆలోచన విధానంతో వారికి ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లయితే అధికారులకు రేషన్ కార్డులు కానివ్వండి, మిగతా హామీలు కానివ్వండి, ఇచ్చిన 412 హామీలు కానివ్వండి, గ్యారంటీలు కానీ ఇవన్నీ ప్రజలకు చేరితే బాగుంటుందని చెప్పేసి మనం ఆశించాం. పిఎల్ శ్రీనివాస్ గారు, 6 గ్యారంటీలోని అంశాలు మొత్తం కలుపుకొని టోటల్గా 412 కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 412. 12 వాటి అమలు అనేది 6 గ్యారెంటీల అమలు కోసం 100 డేస్ టైం అడిగారు. 100 డేస్ టైం కోసం, ఈ 6 గ్యారెంటీల అమలు కోసం పడుతున్న అడుగులు పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగానే కనిపిస్తున్నాయా? ఎందుకంటే మొన్న శ్వేతపత్రాన్ని విడుదల చేశారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటూ రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ హామీల అమలు సాధ్యం కాదని ప్రజలకు చెప్పడం కోసమే అనేది ఒక మాట వినిపిస్తూ ఉంది. 100% అండి. ఇప్పుడు ఏ స్కీమ్ తీసుకున్నా, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఆ ప్రభుత్వం ఏంటంటే ఇటు బడ్జెట్ కానివ్వండి, ఇటు వాళ్ళు చేసేటువంటి పథకాల విషయంలో కానీ ఆలోచన చేసేటువంటి అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. పోల్లో వెళ్ళేసి వాళ్ళు ఏం చేశారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నారు, ఇవ్వలేదు, దళిత బంధు ఇస్తాన్నారు, ఇవ్వలేదు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇచ్చేస్తారా, ఒకటేసారి ఇచ్చేస్తారు అందరికీ? ఇవ్వనండి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, ఈ స్కీమ్స్ ఏంటంటే వాడ వీధి వీధి, మండల్ జిల్లా మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రము 6.5 సంవత్సరాల్లో, అంటే 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్ పోయింది, ఒకటి ఆర్గనైజేషన్లో పోయింది, 6.5 ఇయర్స్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ అభివృద్ధి అంతా కూడా ఈ రోజు ప్రజలు గమనించాలి. ప్రజలకు ఏం చెప్పారు వీళ్ళు, మీ డబుల్ బెడ్రూమ్ వచ్చిందా, ఎంతమందికి వచ్చింది చేతులు లేపండి అంటే, నేను ఇప్పుడు రేపు పొద్దుగాల నేను పోతాను, 100 రోజుల తర్వాత ఎంతమందికి వచ్చిందమ్మా వీళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అంటే ఎవరు చేతులు ఎత్తారో అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు. అంటే నేనేమంటున్నానంటే ప్రజలను మోసం చేయడము, ప్రజల అమాయకులు. ఈరోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు, వీళ్ళని నమ్మారు, ఇది చేస్తానని చెప్పారు. ఇప్పుడు నేను కూడా మీకు లాస్ట్ నేను అన్ని టీవీల్లో కూడా చెప్పడం జరిగింది, ఇది దళిత బంధు అనేది కానివ్వండి, ఇది లాంగ్ రన్ స్కీమ్ ఇది. కానీ 100% అందరికి వస్తుంది. స్కీమ్ ఏంటంటే ఇయర్ వైజ్ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు మనకు వాళ్ళు 200 పెన్షన్ ఇచ్చేది 2000 చేశాం మనం, ఇప్పుడు 2500 అన్నారు. అదేవిధంగా దళితులకు 500 రూపీస్ బోనస్ అన్నారు. అసలు అదే సరిగా పోలేదు, బోనస్ ఎక్కడ పోయిందో అది తెలియదు ఇప్పటికి. రెండు పథకాలు అంటున్నారు కదా మీరు, పాతదే వాళ్ళు స్కీమ్ తయారు చేసి దాంట్లో బోనస్ ఇవ్వకుండా ఈరోజు 500 రూపీస్ బోనస్ ఇస్తామన్నారు. అదే సరిగా ఇవ్వలేదు రైతులకి. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కాంగ్రెస్ ఆల్సో. కాంగ్రెస్ ఏంటంటే మీరు అవగాహనతోని చెయ్యండి, ఈ రోజులను ప్రజలను మోసం చేయకండి. ఆ ప్రజలు మీకు ఈ 100 రోజులలో ఆ తర్వాత మీరు చేశారనుకోండి, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. యాజ్ అపోజిషన్ లీడర్ మేము కూడా, అరే చాలా బాగా చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఆహా ఏం పథకాలు చేశారు, 6 గ్యారంటీలు ఇచ్చి అందరికీ ఆదుకున్నారు, 412 స్కీమ్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు, అవన్నీ కూడా చేశారు 100 రోజులలో అంటే మేము కూడా. మీరు చేయలేదనుకోండి, తప్పకుండా వాడ వీధి బస్సి అంతటా మొత్తం జిల్లాలని, రాష్ట్రం కానీ మేము ప్రశ్నిస్తామండి. మేము ప్రశ్నించకపోతే మేము వెళ్ళి ప్రజలను ప్రశ్నించమని చెప్తాం. మేము వీఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్. ఎందుకంటే మీరు ఏదో మేనిఫెస్టోలో పెట్టేసి దాటుకొని ఎన్నికైన తర్వాత మేము మర్చిపోతామంటే కాదు. ప్రజలను ఆదుకోండి, మేము అడుగుతలేము. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి, ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి. అందరు అడుగుతలేరే. ఈరోజు మాకు కావాల్సింది ఏంది, సామాన్య ప్రజలకు కావాల్సింది ఏంటండి, రోడ్స్ బాగుండాలి, గత ప్రభుత్వం రోడ్స్ బాగా చేసింది. ఎలక్ట్రిసిటీ బాగుండాలి, గత ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బాగా చేసింది.
త్రాగునీరు సాగునీరు ఉండాలి, ఆ ప్రభుత్వం బాగా చేసింది. లా అండ్ ఆర్డర్ బాగుండాలి, బాగా చేసింది. విద్యా సంస్థలను పేద వర్గాల వారికి, మైనార్టీస్కే కానీ హరిజనులకు గిరిజనులకు వెనుకబడిన తర్వాత ఆర్థికంగా వాళ్ళందరికీ కూడా స్కూల్స్ మంచి చేసింది. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది. కలెక్టర్ చెప్తున్నానండి, చెప్పండి మీరు చెప్పండి. అధికారం ఉందండి, అపోజిషన్ లీడర్ మాకు మాట్లాడే అధికారం, ప్రజలకు తెలియాలి కదా. నేనేమంటలేను, సంతోషం, మేము కంగ్రాచులేట్ చెప్తున్నాం. ఇంకా 5 ఏళ్ళు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ చెయ్యండి. ఈ ఏదైతే గ్యారంటీస్ ఇచ్చారో ఆ గ్యారంటీస్, ఆ 412 హామీలు మీరు చేశారనుకోండి, మేము కూడా మేము జిందాబాద్ అంటాం. లేకపోతే ప్రజలందరూ కూడా కలిసి మీకు ఏం గుణపాఠం చెప్పాలో పార్లమెంట్ లో చెప్తారు. పార్లమెంట్ ఎన్నికలు ఏంటంటే మార్చిలోనే ఆ తర్వాత తెలుస్తుంది. రైట్, జంగా యాదవ్ గారు, సో వారు చెప్పినట్టుగా ఇంకా ప్రభుత్వానికి సమయం ఉంది, చేయాల్సిన సమయం ఉంది, ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఆ 412 హామీల్లో ఈ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి 2 అమలు అవుతున్నాయి. ఏది 2 అంశాలు, మహాలక్ష్మిలో మన బస్సు ఫ్రీ అనేది ఒకటి, తర్వాత చేతిలో 10 లక్షల ఆరోగ్యశ్రీ అనేది. ఈ 2 అయినా, ఈ 2 పథకాలు ఇప్పుడు గ్రౌండ్ అయిన పథకాలు, వీటి పురోగతి, వీటి ఫలితాలు గవర్నమెంట్ ఎట్లా మానిటరింగ్ చేస్తుంది అనుకుంటున్నారు? 10 లక్షలు ఏదైతే మీరు ఆరోగ్యశ్రీలో ఫ్రీ అన్నారో ఇప్పటివరకు అది పేపర్ల వరకు పరిమితమైంది, కానీ నిజంగా జెన్యున్గా ఇప్పటివరకు ఏ హాస్పిటల్లో కూడా అది జరగలేదండి. ఎందుకంటే వాళ్ళు పేపర్లో మాత్రం 10 లక్షల హామీ ఇస్తున్నాము అని చెప్తున్నారు, కానీ ఇక్కడ కూడా కాలేదు. అది ఫ్రీ బస్సెస్ అంటారా? నిజంగా చూసినట్లయితే మీరు మహిళలకు ఆల్రెడీ కొందరు టీచర్స్ వాళ్ళతో ముందుకు వచ్చేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మేము ₹1,00,000 జీతం తీసుకుంటున్నాము, మాకెందుకండి ఫ్రీ? ఈ గవర్నమెంట్ నిజంగా పేదవానికి సాయం చేయాలి కానీ ఉన్నవానికి చేస్తున్నది. ఈ మహిళలకు ఇంత ఫ్రీ అవసరం లేదు, మేము నిజంగా ఉద్యోగం సంపాదిస్తున్నాము, మేము ₹1,00,000 సంపాదిస్తున్నాము, ₹10 ఖర్చు పెట్టడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. అంటే వీళ్ళు ఒక నియమాలు పెట్టుకోకుండా, ఒక నిబద్ధత లేకుండా ఏది పడితే అది మాట్లాడి, అంటే అరువులు కాని వారికి కూడా ఇస్తామని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉందో వాటి యొక్క నియమాలు ఏదైతే రాసుకున్నటువంటి మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవి కాకుండా నిజంగా జెన్యున్గా వాళ్ళకి అందుబాటులోకి ఉండి పేదవాడికి న్యాయం చేసే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తారు. ప్రజల్లో కూడా అరే మేము ఆశించినటువంటి ప్రభుత్వం మాకు వచ్చింది, మాకు లబ్ధి పొందినము అని చెప్పేసి వాళ్ళు సంతోషపడే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పటిదాకా మామూలుగా మనం బస్సులలో చూసాం, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దామని. కానీ ఆ బోర్డులు మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంట. పురుషులకు ప్రత్యేకంగా ఒక్కో బస్సులో 20 సీట్లు రిజర్వ్ చేసే యోచనలో ఆర్టీసీ ఉన్నట్టుగా మనకి వార్త కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ లేడీస్ పెట్టారు కాబట్టి ఫుల్ ఫ్లోటింగ్ అనేది లేడీస్ ఎక్కువ ఉంది కాబట్టి బస్సులలో మీరు బస్సులు లేవు, చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. వెయిటింగ్ లో ఉంటే ఎందుకంటే అదే చెప్తున్నానండి, వేరే వేరే వాహనాలలో, ఆటోలో కానివ్వండి, వేరే సోర్సెస్ లో కానీ వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రోజు బస్సు ఫ్రీగా దాని ఇక్కడ మీరు అన్నట్టు పురుషులకు ప్రత్యేకంగా సీట్లు అని చెప్పేసి ఇంతకుముందు మనం ఇదేది 33% రిజర్వేషన్ మహిళలకు అన్నట్టు ఇప్పుడు పురుషులకు కూడా రిజర్వేషన్ నిజమే. ఆ యోచనలో ఆర్టీసీ ఉన్నట్టుగా మన ఏదో మాట పత్రికల్లో కనిపిస్తున్నటువంటి వార్త ఇది. రిజర్వ్ చేసే యోచనలో 20 సీట్స్ ప్రతి బస్సులో రిజర్వ్ చేసే యోచనలో ఆర్టీసీ ఉన్నట్టుగానే కనపడుతుంది. ఇప్పటికీ డిపోల వారిగా సమాచారం ఆల్రెడీ అధికారులు సేకరిస్తున్నట్టుగా. ఇప్పుడు పురుషులకు ఇవ్వడము అనేది అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఫస్ట్ మొట్టమొదటి వైఫల్యంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా దాన్ని నిజంగా నిబద్ధంగా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఎక్కడ కూడా పురుషులతో పాటు స్త్రీలతో పాటు పురుషులకు కూడా అవకాశము ఏదైతే ఫ్రీ అని చెప్పేసి అందరికీ ఫ్రీ అని చెప్పేసి మహిళలకు ఫ్రీ అని చెప్తున్నారు, కానీ మరి పురుషులలో ఏం తప్పు చేసారు అని చెప్పేసి కొందరిలో ఆలోచన వస్తుంది. అసలు మేమేం తప్పు చేసినాం అంటే మేము ఒక మగవాడిగా పుట్టడమే తప్ప, అంటే ఇంతకుముందు గతంలో లేడీస్ ప్రాబ్లం ఫేస్ చేసినట్టు ఇప్పుడు మహిళలు ఫేస్ చేయాల్సి వస్తుంది. విద్యార్థి లోకం కూడా అసలు ఏంది పరిస్థితి, ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి మాకు ఏంది అనే సందర్భాలు చర్చలు కూడా జరుగుతున్నాయి. కావున ప్రభుత్వం కూడా కరెక్ట్ ఏదైతే అరువులకు మాత్రమే ఇలాంటి చేసి ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనం ఈ వేదిక ద్వారా చెప్పొచ్చు. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఉదయం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. అంటే పదవుల పంపకానికి సంబంధించి, తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి. ఇక సాయంత్రం ప్రధానమంత్రి మోడీతో భేటీ కాబోతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్యాదపూర్వకంగా ఫస్ట్ టైం కలవబోతున్నారు. సో దీంట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ఆ హక్కుల గురించి చర్చిస్తారనేది సమాచారం తెలుస్తుంది. పిఎల్ శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. సో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో వాళ్ళ పార్టీ వ్యవహారాల తర్వాత ప్రధానమంత్రితోటి భేటీ అవ్వబోతున్నారు అనేది. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ముఖ్యమంత్రిగా ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది? వాళ్ళ పార్టీ పదవులలో మనం ఏమి ఇన్వాల్వ్ కాం, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు ఏదైనా పదవులు పంచుకోవడం. ఏంటంటే విభజన హామీలు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి, ఎన్నో చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇక్కడ తెలంగాణ అభివృద్ధి జరుగుతూ ఉంటే
ఆ తెలంగాణ విషయంలో ప్రధానమంత్రి ఏ విధంగా పార్లమెంట్లో మాట్లాడాడు, లేకపోతే ఏ విధంగా ఇటు ఆంధ్రని కానివ్వండి, ఇటు తెలంగాణ విషయంలో కానివ్వండి విభజన హామీలు ఏ విధంగా నెగ్లెక్ట్ చేశారు. అంటే ఇవ్వకుండా ఈ రోజు కూడా 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికి కూడా ఈ రోజు కూడా విభజన హామీలు ఏం జరగలేదు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ అన్ని కూడా మనం ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఏమి ఇవ్వకుండా జరిగింది. ఈరోజు వివిష్ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితో మాట్లాడి చాలా ఎంత తీసుకొస్తే అంత తీసుకురామని చెప్పండి. వీల్ ఆల్సో సపోర్ట్. మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, మన రాష్ట్రాలు బాగుపడుతున్నారంటే మేము, కానీ మీకు తెలుస్తుంది ఈరోజు మీరు ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, మోడీ గారిని ఇలా మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా సేమ్ డిఎన్ఏ ఇప్పుడు తెలుస్తుంది మీకు అంతా కూడా. మీరు డిఎన్ఏ మీరు ఒకటి కదా, ఎంత తెస్తో చూద్దాం. వీల్ అప్రిషియేట్, మేము ఎప్పుడు కూడా పదవుల గురించి లేకపోతే వేరే వాళ్ళ ఈర్ష్య గురించి మేము మాట్లాడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎవరు మంచి పని చేస్తారో వాళ్ళు తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. మీరు తీసుకురండి, ఎంత డబ్బులు తీసుకొస్తారు, ఎంత అభివృద్ధి చేస్తారు చేయండి. ఈ విధంగా కొత్త రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రాన్ని కాదనకుండా మీరు పోలింగ్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నమ్మేసి ప్రజలందరూ కూడా మీరు ఎన్నుకున్నారు. మేము పోయింది 2%తోనే పోయినాం తప్ప 2% లోపల పోయినాం, మాకేం ఇబ్బంది లేదు. మేము అపోజిషన్లో ఉండి తప్పకుండా ప్రజలకు న్యాయం చేయడానికి మేము పోరాడతాం, అంతే తప్ప మేము ఏదో ఇది గవర్నమెంట్ వచ్చింది కానీ వాళ్ళ కక్ష సాధింపులు మేము చెయ్యం. మేము తప్పకుండా వీళ్ళు సపోర్ట్. మీరు వెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తా ఉన్నారు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేసి మనకు రావాల్సినటువంటి ఫండ్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎట్ట రావాలి, ఎట్లా తొందరగా తీసుకురండి. తీసుకొచ్చి ఆ తర్వాత మీరు కేంద్రంలో రాబోయే ప్రభుత్వం మాదని చెప్తున్నారు, మీరు ఇండియా ప్రభుత్వం మాదని చెప్తున్నారు. ఈరోజు మీరు తీసుకురండి, మేము సంతోషిస్తాం. కానీ మీకు ఇప్పుడు తెలుస్తుంది అదే ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏంటియో, పెండింగ్ ప్రాజెక్టులు ఏంటియో, పెండింగ్ ఇష్యూస్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో కేంద్రాన్ని పర్సూ చేయడం, రాష్ట్ర ఎంపీలు ఇవన్నీ కూడా చాలా సంతోషం. ప్రధానమంత్రి గారు కూడా కంగ్రాచులేట్ చెప్పారు రేవంత్ రెడ్డి గారికి, చాలా సంతోషం. మంచి ప్రేమతో చెప్పారు, సంతోషం. అదే ప్రేమతోని మాకు ఇచ్చే నిధులన్నీ కూడా, మాకు వచ్చే నిధులు కూడా, మాకు చేసేటువంటి విభజన హామీలు కూడా దయచేసి ప్రధానమంత్రి గారు మీరు ఇస్తే మేము సంతోషిస్తాము. దయచేసి ఈ యొక్క కొత్త రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి వారి అవగాహనతో ఎంతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా మీరు కూడా అభివృద్ధి చేయండి, ఈ తెలంగాణ ప్రజలను కాపాడండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఈ తెలంగాణ పాటుతో ఈ దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోతేందుకు చేదోడుగా వాదోడుగా మా మోడీ గారు ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడైనా మోడీ గారికి తెలుస్తుంది, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ గారు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలుస్తుంది. ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఏందో తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఉన్నటువంటి విభజన హామీలు ఇస్తారా, ఇస్తారా, ప్రజలను కాపాడతారా లేదా, ఈ 100 రోజులలో అన్ని తెలిసిపోతాయి. రాజేష్ గారు రైట్. జంగయ్య గారు, రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడాల్సినటువంటి అంశాలు అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం ఎటువంటి నిధుల సేకరణ జరగాలి, నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం, ప్రయత్నం, తర్వాత పెండింగ్ ఇష్యూస్, మన బైఫర్గేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఆ పెండింగ్ ఇష్యూస్ ఆ పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవాటి నుంచి ఎట్లా ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్రం పైన? మొదటగా మన బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి గెలవగానే ఒక మాట చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఒక మామూలు సామాన్య లీడర్ గారు, ఒక ఫైటరు, దానివల్ల గెలవడం జరిగిందన్నారు. నిజంగా ఫైటర్ గెలిచిండు అని చెప్పేసి మనం ఏదైతే అనుకుంటున్నామో సంతోషకరమైన విషయం అయినప్పటికీ బండి సంజయ్ గారు అదేవిధంగా ఈరోజు మోడీ గారిని ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో కలబోతున్నారు కావున బండి సంజయ్ గారు కానండి, బీజేపీ అగ్రనాయకత్వం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అని కాకుండా, రేవంత్ రెడ్డి గారు అని కాకుండా రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, నిధులు కానివ్వండి, ఇంతకుముందు గతంలో పెండింగ్లో చాలా పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు ఎన్నో వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా వాటిని ఏనాడు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో. కనీసం వాటికన్నా ఇలా ముక్తి లభిస్తుందని చెప్పేసి ఆశించడం, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మంచి జరిగితే ఎవరైనా ముందుంటాము, మంచి జరిగితే మేము మెచ్చుకుంటాము. ఎందుకంటే మా తెలంగాణకు మా ప్రజలకు న్యాయం జరుగుతుందంటే మాతోని కాని పని వాళ్ళు చేస్తుర్రు అంటే మేము అభినందిస్తాము, సిద్ధంగా ఉంటామని. అంటే ఒక పాజిటివ్ దృక్పథం. ఇక్కడ బీజేపీ ఏదైతే నాయకులు ఉన్నారో వారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఏదైతే అడుగుతున్నారో వారి నిధులు కానివ్వండి, అదేవిధంగా
మిగతా వర్క్స్ ఏమైతే ఉంటే వాటిని తొందరగా ఇంప్లిమెంట్ చేసేసి మా తెలంగాణకు న్యాయం చేయాలి అని చెప్పేసి కోరాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఏదైతే విమర్శలు చేశారో బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒక్కటే, అందుకే వీళ్ళు కలిసి చేస్తున్నారు అని చెప్పేసి ఎలక్షన్ల టైంలో పదే పదే చెప్పడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా బీజేపీకి గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి సపోర్ట్ చేయకపోకుండా విభజన హామీలను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టిందని ఈరోజు స్పష్టంగా వారు ఈరోజు అక్కడ మోడీ గారిని కలిస్తే వారికి తెలుస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాంటివి వాటికి విముక్తి కల్పిస్తారని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ గల్లీలో కాదు మీరు మాట్లాడింది, ఎలక్షన్ల టైంలో మీరు గల్లీలో మాట్లాడారు, ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు, కనీసం ఢిల్లీలో కూడా గెలిచి వస్తారని ఆశించాల్సిన. మొన్న శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఖజానా బాగా ఇబ్బందిలో ఉందనే మాట స్వయంగా ప్రభుత్వం చెప్పింది కాబట్టి నష్టాల్లో గత 6 లక్షల కోట్లకు పైగా అప్పులు అవన్నీ మరి ఇప్పుడు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇప్పుడు రైతు బంధు అవన్నీ కూడా ఇంకేం పడలే రైతులకి. ఎలక్షన్ బిఫోరే పడాల్సింది, బట్ అది ఎలక్షన్ తర్వాత మేము ఎక్కువ 15,000 వేస్తామని చెప్పారు, బట్ అది మళ్ళీ మరి అవన్నీ పడాలి, అవన్నీ కంప్లీట్ చేయలేదు రైతులు. తప్పండి 3 కోట్ల ప్రభుత్వం చెప్పిన లెక్క దాంట్లో గ్యారంటీస్ 150 crores ఉంది. అంటే ప్రభుత్వం మొన్న చెప్పిన లెక్క మొన్న మొన్న సరి చేశారు కేటీఆర్ గారు. తప్పు అని చెప్తున్నా, చెప్పొచ్చు కదా, మొత్తం 3,17,000 కోట్లు మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఈ రోజు అదే ఆస్తులు 50,000 కోట్ల ఆస్తులు లక్షల కోట్లు. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు అప్పుల విషయం వెళ్ళబెట్టారు కనుక ఒక విషయం అండి, నిజంగా కూడా ఒక కామన్ మ్యాన్ కు మీరు రాష్ట్రము దేశం చేసే అప్పు ఏదో లక్షల కోట్లు చూపిస్తున్నారు. కానీ నేను సింపుల్గా చెప్పాలంటే మామూలు వాడుక భాషలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక రుణం తీసుకుంటాం, లోన్ తీసుకుంటాం బ్యాంకులో, దాన్ని ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఒక ప్లాన్ చేసేసి ఒక బ్యాంక్ ఇస్తుంది, దాన్ని వాయిదాల పద్ధతిలో మనం కట్టుకొని సక్సెస్ అయ్యి ఒక ఇల్లు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఒక ఇంటి పెద్ద మనిషి. అదేవిధంగా కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. గత పాలకులు చేసినటువంటి పాపం అట్లనే ఉంది, పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత మనది మనం ఎందుకు నిర్మించుకోవద్దు అని చెప్పేసి వారు నిజంగా కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే అభివృద్ధి కోసమే తప్ప ఏనాడు కూడా కకృతి కోసం పదవుల కోసం అని చెప్పేసి అదే సార్ ఎలిజిబుల్ లేకపోతే లోన్ రాదు కదా. అప్పులని కాదు, సామాన్యునికి అందుబాటులో చేయడానికే కదా. ఇప్పుడు సామాన్యునికి మనము ఏదైనా ఒక లోన్ తీసుకోవాలంటే అతనికి ఎలిజిబుల్ ఉంటేనే లోన్ ఇస్తారు. రాష్ట్రానికి అవకాశం ఉంది. అంత అవగాహన లేకుండా 6 లక్షల కోట్లు 6,75,000 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. కానీ 75 లక్షల కోట్లు ఇంతకు ముందు గతంలో మేము చేసిన అప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే కాంగ్రెస్ ధైర్యంగా ఈ పథకాలు ఈ 6 గ్యారెంటీలు ఇస్తున్నా అని చెప్పారు కదా, మరి చేయండి. మళ్ళీ ఇప్పుడు ఆ అప్పుల గురించి ప్రభుత్వం అప్పుల గురించి తెలుసు కదా, డెవలప్మెంట్ ఎందుకు చూడట్లేదు? అప్పు చెప్తున్నారు కానీ ఇప్పుడు మీరు బ్యాంకులో ఉన్నటువంటి, నేను చెప్పింది అదే, బ్యాంకులో ఉన్నటువంటి అప్పు చెప్తున్నారు కానీ నిలబడ్డటువంటి ఇల్లు గురించి ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇది ఈ రోజుకు తీర్చేది కాదు కదా, మనం పెండింగ్ లో చేసుకుంటాము. గతంలో పట్టించుకోలేదు కనుకనే ఈ రోజు నేను ముందుండి చేస్తాను, అభివృద్ధి చేస్తాను, నిలబెడతానని చెప్పడం జరుగుతుంది. అలాంటిదే ఈ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి. చేయడానికి ఏదో బ్లేమ్ చేయడానికి గవర్నమెంట్ ని బ్లేమ్ చేయాలి, పాలకులను బ్లేమ్ చేయాలని చెప్పేసి ఏదైతే ఎలక్షన్లలో ఇచ్చిందో దాని సందర్భమే తప్ప ఇది నిజంగా కూడా ఇది అప్పు కాదు, ఒక ఆస్తిగా మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. రైట్, ఓకే. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు నిన్న తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకుల అందరితో నిన్న సమావేశమయ్యారు తెలంగాణ భవన్లో. దాంతోపాటుగా 3వ తారీఖు నుంచి, జనవరి 3వ తారీఖు నుంచి బీఆర్ఎస్ పార్టీ వరుస సమీక్షలు నిర్వహించబోతోంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని, రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దామని పార్టీ నేతలకు పిలుపునిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. పిఎల్ శ్రీనివాస్ గారు, లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి తీరు ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పార్టీ సమీక్షలు ఎట్లా జరగబోతున్నాయి? ఎటువంటి గైడ్ లైన్స్ కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు? మంచిది. ఇప్పుడే ఈ మైక్ ఇటు పెట్టేసుకోండి మీరు. ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్స్ విషయంలో మాట్లాడడం, అందరినీ పిలిచి మాట్లాడడము, ఎందుకంటే ఈ ఎన్నికలంతా కూడా అయోమయంగా ప్రజలందరూ కూడా ఏదో నమ్మకంతో, అదే నేను చెప్తున్నాను కదా, ఓట్లు వేశారు. కానీ ప్రజలందరూ కూడా ఎలా ఓడిపోయారు, ఎలా ఇదారని వాళ్ళే బాధపడుతూ ఉన్నారు. కాబట్టి తొందరలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి
కేటీఆర్ గారు అందరిని పిలవడం జరుగుతుంది. నిన్న నేను కూడా వచ్చాను, నేను కూడా మాట్లాడాను. కేటీఆర్ గారు కూడా కొన్ని విషయాలు అడిగారు, మేము చెప్పాము కూడా. అయితే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా మంచి, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గురించి పోరాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు కష్టపడి నేను చచ్చినా పర్లేదు కానీ నేను తెలంగాణ కావాలని తీసుకొచ్చి ఈరోజు కూడా నిజంగా చెప్పాలంటే ఈరోజు కేసీఆర్ గారు చేసి అన్ని రిజైన్ చేసేసి అన్నీ చేసేసి పాతింట్లో పోయి ఇల్లు లేకుండా ఉన్నాడంటే ప్రజలు ఈరోజు అర్థం చేసుకుంటున్నారు కేటీఆర్ గారిని ఏ విధంగా బ్లేమ్ చేశారు, కానీ కేసీఆర్ గారు ఎంత సింపుల్ అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అయితే ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, మళ్ళీ ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలో అధికారంలో అన్నటువంటి దీంట్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అవైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు నాకున్నటువంటి అవగాహన వరకు, ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ 20 సంవత్సరాలు పనిచేశాను, ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్గా పోటీ చేశాను, నాకు బాగా తెలుసు. ఏంటంటే వీళ్ళు చేయలేరు, 100% చేయలేరు. ఈ 100 రోజులలో వీరిచ్చినటువంటి 6 గ్యారెంటీలు చేయలేరు. నేను చేయలేరు అనంటే వాళ్ళకు నిజంగా కోపం వచ్చి చేశారంటే నాకు సంతోషం, ప్రజలందరూ కూడా సుఖపడతారు. అదన్నా చేస్తారని చెప్పి నేను ఆశించి నేను చెప్తున్నాను తప్ప, దానివల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా విసిగిపోయి ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ తుతుంబల్ అంటారు కదా, మంత్రంగా చెప్పినటువంటి హామీలు ఇవి, అసలు వీళ్ళు చేయలేరు, వీళ్ళు ఖాళీ మాటలు తప్ప చేతలు లేవు అని చెప్పారు. అదే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని చేసి కూడా దాంట్లో లేని కూడా ఎన్నో వందల స్కీమ్స్ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలే చేయలేకపోతే ప్రజలు తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తారే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు నేను అనుకుంటా మార్చి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది పార్లమెంట్ది, 100 రోజులలో ఇది అయిపోతుంది. నేను అనుకుంటాను ఫిబ్రవరి దీంట్లో వీళ్ళది 100 రోజులు అయిపోతుంది. ఆ 100 రోజులలో ఈ గ్యారంటీలే కానివ్వండి, 412 కానివ్వండి, దాని విషయంలో కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికి ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టేసి అసలు ఎవరేం చేస్తున్నారు, ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు, అసలు ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా తప్పకుండా మానిటరింగ్ చేయాలండి. అపోజిషన్ ఉన్నప్పుడు మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత కేటీఆర్ గారు తీసుకున్నారు. కేటీఆర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీ అని ఉండనండి, అధికారంలో వాళ్ళు ఉన్నారు, మన అపోజిషన్ పార్టీ, మన ధర్మం మనం చేయాలి, ప్రజలను కాపాడుకోవాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలను ఎట్లా ముందుకు తీసుకుపోవాలో మనం ఆలోచన చేయాలి. అది తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. మళ్ళా అరే ఇది వచ్చింది 7వ తారీఖు ఇప్పుడే మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టడానికి కాదు. మీరిచ్చినటువంటి హామీలు, మీరిచ్చినటువంటి గ్యారంటీలు అవి నెరవేర్చేందుకు మేము తప్పకుండా ప్రజలలో ఉంటాం, ప్రజలకు చెప్తాం, ప్రజలకు రాకపోతే మీతో పోరాడతాం. సో డెఫినెట్ గా వాటిని లోక్సభ ఎన్నికలకు 100% అండి. వీళ్ళు చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ మన 16 ఒకటి ఎంఐఎం పోతుంది, 16 మనం గెలుస్తాం. రైట్. జంగయ్య యాదవ్ గారు, ఓటమి అనేది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్గానే మేము భావిస్తున్నాం అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. సో తిరిగి మళ్ళీ ఒక రెట్టించిన ఉత్సాహంతో అడుగేస్తాం, డెఫినెట్గా మళ్ళీ ప్రజల అభిమానం చూరగొంటాం అనేది బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. సో లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న విధానం ఎట్లా ఉంది? సో మిగిలిన రాజకీయ పార్టీలు కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎట్లా లోక్సభ ఎన్నికల్లో తలపడే అవకాశం ఉంది? ఇక్కడ దాదాపు జరిగినటువంటి మనకు నవంబర్లో జరిగిన ఎలక్షన్ శాసనసభ ఎన్నికలు ఏవైతున్నాయో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు గెలుపోవటంలో డిసిషన్ తీసుకుందంటే దాదాపు ఒక 1.8% ఓటింగ్తోనే అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ 1.8% ఏదైతే తగ్గడం వలన ఈరోజు అధికారం కోల్పోయాము, సరే వారి మీద నమ్మకం మాకంటే ఎక్కువ ఉంది అని చెప్పేసి కేటీఆర్ గారు మీరు చెప్పడం అంటే గెలుపోవటంలో అనేది సహజము. కాకపోతే ఆ ఓటమి నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠమే రేపు భవిష్యత్తుకు నాంది అవుతుంది. మాకు ఇవాళ ఓటమి మొదటి మెట్టుగా మేము భావించి విజయానికి ముందుంటాము అని చెప్పేసి వారు ఓడిన రోజు నుండి కూడా పదే రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టేసి ఓటమికి గల కారణాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎక్కడ మేము తప్పటడుగులు వేయడం జరిగింది, ఎక్కడ మా యొక్క విజయానికి దాసోహంగా కాకుండా ఎక్కడ కూడా అడుగులు అంటే ఎక్కడ మేము తప్పులు చేశాము అని చెప్పేసి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ కార్యకర్త స్థాయి నుంచి బూతు స్థాయి నుంచి ప్రతి నాయకుని కార్యకర్తని ప్రతి ఒక్కరిని అందుబాటులోకి తీసుకుంటూ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఈ ముందుగా ప్లానింగ్ ప్రకారము గతంలో కూడా మనం తీసుకున్నట్లయితే దాదాపు 6 నెలల ముందే ఎమ్మెల్యే క్యాండిడేట్లని డిక్లేర్ చేసినటువంటి మొట్టమొదటగా బీఆర్ఎస్ పార్టీయే. సో అదే వ్యూహాన్ని ఇక్కడ కూడా ప్రతిబింబిస్తూ స్థానిక నాయకులకే అని కాకుండా ఎక్కడైతే వర్త్గా నిజంగా గెలిచే రేసు గుర్రాలకే టికెట్లు
ఇస్తాము, నమ్మకమైన వాళ్ళకే, నిజంగా పార్టీ కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ముందుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో మనము ఓటమి చేసినప్పటికీ కూడా మనకు రావాల్సినటువంటి నిధులు కానీ దేనైనా కొట్లాడాలనుకుంటే కేంద్రంతో కొట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన యొక్క పాత్ర ముఖ్యంగా ఉండాలి అని చెప్పేసి రేపు ఢిల్లీలో అంటే ఏదైతే లోక్సభ ఎలక్షన్స్కు 17 తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ సీటు ఒకటి ఎంఐఎంగా అని మనం అనుకున్నప్పటికీ కూడా ఏంటంటే గతం నుంచి కూడా అది జరుగుతున్నటువంటిదే కనుక మిగిలిన 16 సీట్లకైనా మెజారిటీ సీట్లు మనం తెచ్చుకోవాలనడానికి ప్రయత్నంలో భాగమే నిన్న జరిగినటువంటి రివ్యూస్ కానివ్వండి. అదేవిధంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది, ఎక్కడ కూడా కేటీఆర్ గారు మనము అలసట వహించొద్దు, ఎందుకంటే కొద్దిసేపు మనం ఓడిపోతే ఓడిపోవచ్చు, గెలుపోవటంల విషయం పక్కకు పెట్టుకున్నట్లయితే రేపు రాబోయేది ఢిల్లీ నుంచి మనము ఎంపీగా గెలిచినట్లయితేనే రేపు కనీసము ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో లేని నాయకుడిని ఎవరైనా తిరస్కరిస్తారు. నిజంగా కూడా కొన్ని సీట్లు మార్చుంటే బాగుంటుండే అని చెప్పేసి ఓడిపోయిన తర్వాత ఆ పాఠాలు నేర్చుకున్నారు. కానీ అలాంటిది కాకుండా రేపు భవిష్యత్తులో ఇప్పుడు జరిగేది మొన్న జరిగింది కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అయినప్పటికీ రేపు లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి త్రికోణమితి ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 పోటీ పడుతున్నాయి. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి బీజేపీ కూడా ఖచ్చితంగా ఇక్కడ మేము గెలవాలి అనే ఒక ఆలోచన విధానంతో ఉంది కనుక రాష్ట్రంలో నిజంగా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అని నడిచింది. కానీ రేపు జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ 3 ఉంటున్నాయి కనుక ఖచ్చితంగా మనం గెలుపొందాలి. ఓన్లీ రేసు గుర్రాలకు మాత్రమే ఇందులో ఉండాలని చెప్పేసి పక్కా ప్రణాళికతోని ఒక ప్లానింగ్తోని చేస్తున్నటువంటిది కేటీఆర్ గారు. నిజంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అభినందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పిఎల్ శ్రీనివాస్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.